రాజు వాళ్ళ నాన్న జబ్బు కారణంగా ఏ పని చేయలేకపోయేవాడు. భారమంతా తన తల్లిపై పడింది. ఇల్లు గడపడానికి రాజు తల్లి ఇళ్లల్లో పనిమనిషిగా వెళ్ళేది. అందరింట్లో పని చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేది. వచ్చేటప్పుడు అక్కడి వారు మిగిలిన ఆహారం ఉంటే ఇచ్చేవారు. అదే ఆ రాత్రికి వాళ్ళకి భోజనం అయ్యేది. రాజు మాత్రం 20 ఏళ్ళు వచ్చినా తన జల్సాల్లో ఉండేవాడు. తను ఇంట్లో ఉంటే ఫోన్లో గేమ్స్ అని ఏదో ఒకటి చూస్తూ ఉండేవాడు. కాలేజ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తో కాలేజ్ బంక్ చేసి మూవీస్కి వెళ్ళడం చేసేవాడు. తన స్నేహితులందరూ బాగా డబ్బు ఉన్న వాళ్ళే. ఒకరోజు తన స్నేహితుడు తన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిని చూసి, "నువ్వు ఇక్కడ ఉండేది?" అన్నాడు. రాజు అవును అన్నాడు. తన తల్లి అప్పుడే ఇంటికి రావడం తన స్నేహితుడు చూశాడు. వెంటనే రాజు పరిస్థితి తన స్నేహితుడికి అర్థమైంది. రాజు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా ఎలా ఇంత కేర్లెస్గా ఉండగలుగుతున్నావు అని తన స్నేహితుడు రాజుని అడిగాడు. "నీ తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. నీ తల్లి ఒకరి ఇంటికి పనికి వెళ్తుంది. అక్కడ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందో, నీకున్న సమయమంతా వేస్ట్ చేసుకొని పరీక్షల్లో ఫెయిల్ అయ్యి నీ తల్లికి ఉన్న కష్టాన్ని ఇంకా పెంచుతున్నావు. ఇంత ఏజ్ వచ్చినా వాళ్ళ కష్టాలు నీకు చెప్పలేదు. నిన్ను చదువు మానమని వాళ్ళు అనలేదు. ఏ కష్టం నీకు రాకుండా వాళ్ళు తిని తినక నీకు పాకెట్ మనీ ఇస్తున్నారు. రాజు, 9 నెలలు ప్రతి తల్లి మనల్ని మోస్తుంది. కానీ నీ తల్లి నిన్ను 20 ఏళ్ళుగా మోస్తూనే ఉంది" అని చెప్పి తన స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ రాత్రి రాజు మనస్సు చలించింది. ఇన్నాళ్ళు తన తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయానే అని బాధపడ్డాడు. ఎగ్జామ్స్కి 2 నెలలే ఉన్నా కష్టపడి చదివి స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తన పేరెంట్స్ ఆనందానికి అవధులే లేవు. పెద్ద యూనివర్సిటీలో సీటు వచ్చింది. స్కాలర్షిప్ కూడా పొందాడు. పార్ట్ టైంలో ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చి అండగా నిల్చుంటున్నాడు. దాదాపు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ఇలానే ఉంటాయి కదూ. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మనం వదిలేసి అదంతా మనం మర్చిపోయి ఫ్రెండ్స్ అని, ఫోన్ అని, అమ్మాయిలని వాళ్ళ వెంట పడుతూ ఉంటాం. గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు వేసే నీ తప్పటడుగు నిన్ను ఒక్కరినే కాదు, నీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తుంది. గుర్తుంచుకో, నిన్ను తక్కువగా చూసే చూపులను, సంఘంలో నీ తల్లిదండ్రులకు లోకుగా చూస్తున్న వాళ్ళని, నా కష్టం నా బిడ్డ వల్లే తీరుతుంది అని ఎదురు చూసే నీ తల్లిని గుర్తుంచుకో. నీ ఒక్కడి వల్లే ఆ పరిస్థితులు మారుతాయి. పయనం మొదలుపెట్టు. విజయ పతాకాన్ని చేతపట్టు.